హలో గైస్, నా వాయిస్ అందరికీ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. అందరికీ నా వాయిస్ వినపడుతుందా? హలో గైస్, ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్, వినిపిస్తుంది. ఓకే, ఆల్ రైట్. సీ గైస్, లాస్ట్ టైం మీకు సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి అనే దాని గురించి లాస్ట్ టైం మనం క్లియర్గా చెప్పుకున్నాం. సో దానికి ముందు ఏం చెప్పామండి? ఎవరు చెప్తారు? సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ముందు ఏం చెప్పినాం? ఆటోమేటిక్ పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది నేర్పించాం. ఓకే, సో మరి ఈరోజు సెషన్లో యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ ఎలా పర్చేజ్ చేయాలి? ఓకే, ఏ మెటీరియల్ అండి? యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అంటారు. యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అంటే ఏంటి అంటే నాన్ వ్యాలిడ్ మెటీరియల్ అనమాట. సో ఈ మెటీరియల్ని ఎలా ప్రొక్యూర్ చేయాలి అనేది ఈరోజు కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి, లైక్ పర్చేజ్ ఆర్డర్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ అసలు మనకి ఎస్ఏపిలో యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ టైప్ని క్రియేట్ చేయాలండి. ఓకే, సో యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ టైప్ ఆల్రెడీ మనకి ఎస్ఏపిలో ఉంటుంది. సో ఈ మెటీరియల్ టైప్ ఉంటుంది అన్నమాట. యుఎన్బి మెటీరియల్ టైప్ అంటే సో దీనికి నాన్ వాల్యూడ్ మెటీరియల్ అంటారు. అంటే సో ఓన్లీ క్వాంటిటీ బేస్ మీద కానీ వాల్యూ బేస్డ్ కాదు. సో నాన్ వాల్యూటెడ్ మెటీరియల్ అంటారు దీన్ని. అంటే ఏంటి? ఓన్లీ క్వాంటిటీ బేస్డ్ అనమాట, నాట్ వాల్యూ బేసిస్. సో నాన్ వాల్యూటెడ్ మెటీరియల్ అంటారు. ఇది ఓన్లీ ఏంటంటే క్వాంటిటీ బేసిస్. అంటే ఇక్కడ మనం సింపుల్గా మాట్లాడితే సో యుఎన్బిడబ్ల్యూ ఆర్ మేనేజ్డ్ ఆన్ quantity basis, but not by value. Okay, so UNBW material అనేది non-valid material are managed on quantity basis, not by value. సో అంటే వాల్యూ బేస్డ్ కాదు. అంటే మెటీరియల్ టైప్ క్రియేట్ చేసేటప్పుడు మనం ప్లాంట్కి అసైన్ చేస్తాం కదా, ఆ ప్లాంట్కి అసైన్ చేసేటప్పుడు క్వాంటిటీ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, అంతేగాని వాల్యూ సెలెక్ట్ చేసుకోం. వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే వాల్యుయేషన్ క్లాసు, ఓకే, అలాగే దానికి మెటీరియల్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ అనేది ఉంటుంది. కానీ అక్కడ మనం వాల్యూ బేస్ మీద కాదు, ఇది క్వాంటిటీ బేస్ మీద అనమాట. ఓకే, సో యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ని మనం మెటీరియల్ టైప్ని ఎస్ఏపిలో క్రియేట్ చేసుకుంటామండి. ఓకే, సో క్రియేట్ చేసుకున్న తర్వాత అది మనం క్వాంటిటీ బేస్ కానీ నాట్ వాల్యూ బేస్ అనమాట. ఓకే, సో మనకి ఈ యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అంటే ఏంటి అనేది మీకు ఇప్పుడు ఒక 1 minute మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్స్. సో ఎగ్జాంపుల్స్ ఏంటండి యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అంటే? ఇప్పుడు మీకు మొబైల్ ఇస్తాడండి. మొబైల్ అనేది ఏంటిదంటే ఫినిష్డ్ ప్రోడక్ట్. చాలా సింపుల్గా చెప్తున్నాను ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా. సో లైక్ మొబైల్ అనేది ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్. సో మొబైల్తో పాటు సమ్ యాక్సెసరీస్ ఉంటాయి. చార్జర్, ఓకే, యూజర్ గైడెన్స్, ఇవన్నీ మీ కంపెనీ వాడు ఎవడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మొబైల్ సంబంధించింది యాపిల్ ఫోన్ అనుకో, యాపిల్ ఫోన్ సంబంధించిన చార్జర్ తయారు చేసే థర్డ్ పార్టీ వేరే ఉంటుంది. అంటే మొబైల్ వాడు ఎవడు, యూజర్ గైడెన్స్ మళ్ళీ వేరే ఉంటుంది. ఓకే, అలాగే హెడ్ ఫోన్ అంటే థర్డ్ పార్టీ వెండార్ నుంచి కొనుక్కుంటాడు వాడు కూడా. అర్థమైందా? సో ఇలాంటివన్నీ కూడా యుఎన్బి మెటీరియల్స్ అంటారు. అంటే యుఎన్బి మెటీరియల్లో మొబైల్ అనేది కంపెనీ వాడిది, కానీ అదర్ చిన్న యాక్సెసరీస్ ఉంటాయి, చార్జర్, యూజర్ గైడెన్స్, అవన్నీ థర్డ్ పార్టీ వెండార్ నుంచి కొనుక్కుంటాం మనం. దానికి కొనుక్కున్నందుకు కానీ పేమెంట్ చేయాలన్నమాట మనం. ఇదే కాన్సెప్ట్. ఓకే, సో
సో ఏంటంటే జనరల్గా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ప్లాంట్ ఉందండి, ఒక ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లాంట్ అనమాట. ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఈ ప్లాంట్ అంటే మొబైల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుందంట. ఓకే, సో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక ప్లాంట్. ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక ప్లాంట్ ఏం చేస్తుందంటే ఓకే కస్టమర్కి గూడ్స్ని డెలివరీ చేస్తుందంట. కస్టమర్కి గూడ్స్ని ఏం చేస్తుంది, డెలివరీ చేస్తుంది. డెలివరీ టు కస్టమర్, కస్టమర్కి ఈ మొబైల్ అనేది డెలివర్ చేస్తుంది అనమాట. సో ఈ మొబైల్తో పాటు వి నీడ్ టు గివ్, అంటే జనరల్గా మొబైల్ ఒకటే కాదు కదా, సమ్ ఇంకా ఎడిషనల్గా మనం వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. మొబైల్ ఛార్జర్ కానివ్వండి, సో లేకపోతే ఈ పైన ఉన్న చెప్పిన యూజర్ గైడెన్స్ కానివ్వండి, సో ఇలాంటివి. ఓకే, సో అలాంటి ఏంటి కంపెనీ అంటే ప్లాంట్ సంబంధించి కంపెనీ ఏదైతే ఉందో వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఇవ్వాలంట, అండ్ చార్జర్ కూడా ఇవ్వాలంట. ఓకే, సో ఇక్కడ ఏమైతే మనకి ఉన్నాయో ఎస్ఓసిస్ ఏమైతే ఉన్నాయో అవే వాటిని మనం UNBW మెటీరియల్స్ అంటారు అనమాట. ఇవి కంపెనీ వాడు ప్రిపేర్ చేయకుండా థర్డ్ పార్టీ దగ్గర నుంచి కొనుక్కుంటాడు అనమాట. సో వి అంటే ఇక్కడ కంపెనీ అని అర్థం, వెండార్ అంటే ఎక్స్టర్నల్. ఓకే, మన బుక్స్ ఆఫ్ అకౌంట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడాలి. వి అంటే మనం అంటే కంపెనీ అని అర్థం. ఓకే, సో వి విల్ ఆర్డర్ దిస్ మెటీరియల్. ఏ మెటీరియల్? ఈ పైన చెప్పిన మెటీరియల్, ఫినిష్డ్ ప్రోడక్ట్ కాదు, మెటీరియల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ వెండార్ దగ్గర నుంచి మనం ఆర్డర్ చేసుకోవాలంట. ఓకే, సో దానికి కాను వీ హ్యావ్ టు పే ద అమౌంట్ టు వెండార్. దానికి కానీ మనం ఏం చేయాలి, ఎక్స్టర్నల్ వెండార్ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకొని సో దానికి నిమిత్తం మనం పేమెంట్ కూడా చేయాలంట. ఓకే, సో వీ హ్యావ్ టు పే ద అమౌంట్ టు ద వెండార్. ఓకే, సో డ్యూరింగ్ గూడ్స్ రిసిప్ట్. మనకి గూడ్స్ రిసిప్ట్ రాగానే వాడికి డబ్బులు కట్టాలి. గూడ్స్ రిసిప్ట్ అంటే ఏంటి ఇక్కడ UNBW మెటీరియల్ రిసీవ్డ్ అనమాట. ఓకే, అంటే గూడ్స్ రిసిప్ట్ రాగానే మనకి డబ్బులు కట్టాలి. సో గూడ్స్ రిసిప్ట్ అయినప్పుడు మనకి అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది హిట్ అవుతుంది. ఓకే, సో దీనికి అకౌంటింగ్ డాక్యుమెంట్ విల్ బి జనరేటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ GR. అంటే అట్ ద టైమ్ ఆఫ్ GR చేసేటప్పుడు మనకి అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. కానీ గూడ్స్ని మళ్ళీ ఇష్యూ చేయాలి. ఎవరికి ఇష్యూ చేయాలి? ఇప్పుడు మన దగ్గర ఈ ప్రోడక్ట్ లేదండి, బయట నుంచి కొనుక్కొని వచ్చాం. ఓకే, దానికి కానీ డబ్బులు కానీ పేమెంట్ చేయాల్సిందే, ఇన్వాయిస్ పేమెంట్ చేయాల్సిందే. మరి గూడ్స్ ఇష్యూ ఎవరికి చేయాలి? ఈ గూడ్స్ ఇష్యూ ఎవరు చేయాలి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి గూడ్స్ ఇష్యూ ఎవరికి చేయాలి? ఏం భాష, నేను తెలుగులో మాట్లాడుతున్నాను, అర్థం కావట్లేదు ఏంటి ఎవరికి? గూడ్స్ ఇష్యూ టు హోమ్? అర్థం కావట్లేదు ఎవరికి? చెప్పాలి. సైలెంట్ ఉంటున్నారు అందరూ. మళ్ళా నేను చెప్తున్నానండి, వినండి. సో మనకి కంపెనీ అన్న తర్వాత ప్లాంట్స్ ఉంటాయి. ప్లాంట్స్ అంటే మొబైల్ని కస్టమర్కి డెలివరీ చేస్తాం మనం. ఓకే, దాంతోపాటు మనం సమ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, చార్జర్స్ ఇవి కూడా పంపించాలి. ఇవి మన దగ్గర ఉండవు, అంటే ప్లాంట్లో తయారు చేసుకునేవి కావు. ఇవి బయట నుంచి ఆర్డర్ చేసుకోవాలి ఎక్స్టర్నల్ వెండార్స్ దగ్గర నుంచి. సో దానికి కానీ ఎక్స్టర్నల్ వెండార్స్ దగ్గర నుంచి అంటే వాళ్ళు పంపిస్తారు, మనం గూడ్స్ రిసీట్ చేసుకుంటాం. సో గూడ్స్ రిసీట్ చేసినప్పుడు అకౌంటింగ్ డాక్యుమెంట్ హిట్ అవుతుంది. ఓకే, సో మరి గూడ్స్ ఇష్యూ చేయాలి కదా, అంటే నువ్వు ఏమైతే మాన్యువల్ ఇవి తీసుకున్నావో అవి కస్టమర్కి ఇష్యూ చేయాలి కదా. సో కాబట్టి గూడ్స్ ఇష్యూ టు హోమ్ అంటే ఎవరు చెప్తారు? కస్టమర్ అని చెప్తాం. కస్టమర్కి గూడ్స్ ఇష్యూ చేయాలి. ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ అంటూ ఉండదు. సో నో అకౌంటింగ్, గూడ్స్ ఇష్యూ చేసేటప్పుడు నో అకౌంటింగ్ డాక్యుమెంట్ విల్ బి జనరేటెడ్. ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఓకే,
ఓకే, ఇది ఒకసారి చూసుకోండి, ఇది ప్రాసెస్. సో యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అంటే అందరికీ క్లారిటీ వచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో దీని ప్రాసెస్ స్టెప్స్ ఎలా ఉంటాయి? ఓకే, సో దీనికి ప్రాసెస్ స్టెప్స్ ఎలా ఉంటాయి అంటే దీనికి ప్రాసెస్ స్టెప్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మెటీరియల్ టైప్ని క్రియేట్ చేసుకోవాలి. స్టెప్ 1, సో వీ హ్యావ్ టు క్రియేట్ ఏ మెటీరియల్ టైప్. ఓకే, అలాగే స్టెప్ 2, సో క్రియేట్ పర్చేస్ ఆర్డర్ with account assignment. Step 3, goods receipt. సో ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. స్టెప్ 4, గూడ్స్ ఇష్యూ. ఓకే, సో అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది నాట్ జనరేటెడ్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇన్వాయిస్. సో ఇది మనకి పాయింటర్స్. ఓకేనా? ప్రాసెస్ స్టెప్స్ ఇవి చేస్తే మనకి ఎస్ఏపిలో సో యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అనేది వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి మనం చేయాల్సింది ప్రాసెస్ స్టెప్స్ ఇవి. సో యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అంటే ఇది. ఓకే, సో కాబట్టి యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ సో అంటే నాన్ వాల్యూడ్ మెటీరియల్ అంటే ఏంటి, వాల్యూ బేస్డ్ కాదు, ఇది క్వాంటిటీ బేస్డ్ మాత్రమే. సో కాబట్టి మీరు డైరెక్ట్గా చేయాల్సింది ఏంటంటే ఓఎంఎస్2లోకి వెళ్ళిపోండి. ఓకే, సో ఫస్ట్ మీరు అందరూ చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ మీరు అందరూ చేయాల్సిన పని ఓఎంఎస్2లోకి వెళ్ళిపోండి. సో ఓఎంఎస్2లోకి వెళ్ళి ఇక్కడ మీరు యూఎన్బిడబ్ల్యూ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి, నాన్ వాల్యూడ్ మెటీరియల్. ఈ నాన్ వాల్యూడ్ మెటీరియల్ ఎప్పుడు కూడా మీకు ఓకే, సో ఈ నాన్ వాల్యూడ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ వాల్యూ బేసిస్ అనమాట. సో వాల్యుయేషన్ ఏరియా అనేది లేదు దీనికి, వాల్యుయేషన్ ఏరియా అనేది తీసుకో. ఓకే, సో ఈ మెటీరియల్ అనేది వాల్యుయేషన్ ఏరియా తీసుకోవాలి. అందుకే ప్రైస్ కంట్రోల్ కూడా ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ ప్రైస్ అనేది కూడా మెన్షన్ చేయలేదు. చూసారా, మూవింగ్ యావరేజా, స్టాండర్డ్ ప్రైజా, సో అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో కాబట్టి ఈ యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ ఏదైతే ఉందో, సో ఈ యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్కి సో నువ్వు ఏం చేస్తావంటే డైరెక్ట్గా తీసుకొని దీనికి ప్లాన్ అసైన్ చేసేటప్పుడు చేయాల్సిన అద్భుతమైన పని ఏంటి అంటే, ఒక్క నిమిషం, ఫస్ట్ యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ ఒక చిన్న పేరు పెట్టుకుందాం మనం పక్కన, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. సో మనది ఏంటిదంటే కంపెనీ కోడ్ CHA3. నేను బ్రాకెట్లో C అని పెడుతున్నాను. ఓకే, సేవ్ చేస్తాను. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని క్వాంటిటీ వాల్యూలోకి వెళ్ళండి, లేకపోతే చాలా ఉంటాయి అందులో కన్ఫ్యూజ్ అయిపోతారు. CHY మన వాల్యుయేషన్ ఏరియా. ఓకే, సో ఇక్కడ వాల్యూ అప్డేటెడ్, ఇది మనం మెయింటైన్ చేసేది వాల్యూ బేస్ మీద కాదు, ఓన్లీ క్వాంటిటీ బేస్ మీద మాత్రమే
మనం వాల్యూ బేస్ కాదు, ఇది ఓన్లీ క్వాంటిటీ బేస్ మాత్రమే. ఓకేనా, సేవ్ చేయండి. సో సేవ్ చేస్తే మనకి సో యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఈ మెటీరియల్ని మీరు ఎస్ఏపిలో క్రియేట్ చేయాలి. ఓకే, దీనికి అకౌంటింగ్ వ్యూలో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, అకౌంటింగ్ వ్యూ అనేది అవసరం లేదు దీనికి. ఓకే, ఎందుకంటే ఇది క్వాంటిటీ బేస్ కాదు, వాల్యూ బేస్డ్ కాదు. ఓకే, సో MM01లోకి వెళ్ళి సో మన ఇండస్ట్రీ సెక్టార్ ఏంటి అనేది తీసుకొని, సో ఏ ఇండస్ట్రీ సెక్టార్ని తీసుకొని, సో ఇక్కడ మనకి యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ సంబంధించింది తీసుకోండి. ఎక్కడ ఉందండి యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్? ఎక్కడ ఉంది యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్? చూడండి, ఇక్కడ మనం యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అని చెప్పి క్రియేట్ చేశారు. బట్ యుఎన్బి మెటీరియల్ డబ్ల్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ నాకేం కనపడలేదు. ఏమైంది యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్? నాన్ స్టాకబుల్ మెటీరియల్స్ చూడండి, ఇక్కడ నాన్ వ్యాలిడ్ మెటీరియల్స్ దీని పేరు. ఓకే, సో నాన్ వ్యాలిడ్ మెటీరియల్స్ అని చెప్పి తీసుకోండి, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత దీనికి నెంబర్స్ అయిపోయినాయి అంట. బాబులారు నెంబర్స్ అయిపోయినాయి అంటుంది, దీనికి నెంబర్స్ అయిపోయింది, ఈ మెటీరియల్కి నెంబర్ అయిపోయింది. పని చేద్దాం, నెంబర్ అసైన్ చేయాలంటే ఎన్ఆర్ బిఎన్ఆర్ ఎంఎన్ఆర్. ఒకసారి ఎస్పిఆర్ఓలోకి వెళ్ళి ఓకే నెంబర్లు అయిపోయినాయి దానికి యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్కి. సో నెంబర్లు మొత్తం అయిపోయినాయి. సో మెటీరియల్ మేనేజ్మెంట్ చేసి మెటీరియల్ మేనేజ్మెంట్ పర్చేసింగ్ మాస్టర్ డేటాలోకి వెళ్ళాలి. మెటీరియల్ మాస్టర్ వన్ మినిట్. ఒక్క నిమిషం అండి. ఈ కోడ్ ఎంఎంఎన్ఆర్, ఒకటి కోడ్ ఉంది ఎంబిఎన్ఆర్, ఎంఎంఎన్ఆర్ ఎంఎన్ఆర్. ఒక్క నిమిషం. ఇంక వేరేది అసైన్ చేద్దాము. ఎంబిటి మెటీరియల్ టైప్. సో మెటీరియల్ టైప్ డాక్యుమెంట్ నెంబర్ నుంచి కావాలి మనకి. మెటీరియల్ టైప్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్. ఓకే, ఇది పాత్ ఎస్పిఆర్ఓ ఐఎంజి మెటీరియల్ మాస్టర్ బేసిక్ సెట్టింగ్స్. ఓకే, సో మనం దేంట్లోకి వెళ్ళాము? మెటీరియల్ పర్చేజింగ్లోకి వెళ్ళాము మనం. తప్పు మెటీరియల్ మాస్టర్ బేసిక్ సెట్టింగ్స్. లేకపోతే మనకి వేరే టీ కోడ్ కూడా ఉంది, ఆల్టర్నేట్ డైరెక్ట్గా టీ కోడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఐఎంజి లాజిస్టిక్స్ జనరల్ మెటీరియల్ మాస్టర్. లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్
Plastic General. Okay. Plastic General Metal Master. Basic settings. Define number range for each material type. So ఇందులోకి వెళ్ళి just control F ఇచ్చి UNBW material. నాన్ వాల్యూడ్ మెటీరియల్. దీనికి నెంబర్ రేంజ్ని మార్చండి. ఓకే, సో నెంబర్ రేంజ్ వర్కౌట్ అవ్వట్లేదు. సో నేను ఒక నెంబర్ రేంజ్ ఇస్తాను దీనికి. ఇది ఒకటి ఇచ్చేసి సేవ్ చేస్తాను. ఓకే, సో యూఎన్బి మెటీరియల్కి ఒకసారి మళ్ళీ నేను ట్రై చేస్తాను. MM01లోకి వెళ్ళి ఇది మారింది, లాస్ట్ నెంబర్ అంట. మ్యాక్సిమం నెంబర్ రేంజెస్ అన్నీ అయిపోయినట్టున్నాయి. సో ఇది కూడా లాస్ట్ నెంబర్ అన్నాడు. కొంచెం బయటకు వచ్చేసి నెంబర్స్ అయిపోయినట్టున్నాయి, దీని ఎక్స్పైర్ అయిపోయినాయి నెంబర్స్ అన్ని. సో మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసుకోండి ఇలా వర్కౌట్ కాకున్నప్పుడు. చూడు ఇప్పుడు నెంబర్ ఎక్స్టెన్షన్ 9 చూసారు, పర్చేసింగ్ ఎంఆర్పి. సో దీనికి మీరు అకౌంటింగ్ అవసరం లేదు, ఎందుకంటే నాన్ వాల్యూడ్ మెటీరియల్ కదా. సో నాన్ వాల్యూడ్ మెటీరియల్కి అకౌంటింగ్ అవసరం లేదు, అకౌంటింగ్ వ్యూ ఇస్ నాట్ మెయింటైన్. సో జనరల్గా దీనికి ఏంటంటే ఈవెన్ మనకి అకౌంటింగ్ వ్యూ అనేది మనకు అవసరం లేదు ఇందులో. ఓకే, సో ఇది యూఎన్బి మెటీరియల్ కాబట్టి దీనికి అకౌంటింగ్ వ్యూ అవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా అది క్రియేట్ చేసి పడండి. UNBW మెటీరియల్. సో ఇక్కడ మెటీరియల్ గ్రూప్ ఒకటి తీసుకోండి, బేసిక్ మెజర్మెంట్ తీసుకోండి, గ్రాస్ వెయిట్ తీసుకోండి, నెట్ వెయిట్ తీసుకోండి, కిలోగ్రామ్ తీసుకోండి. UNBW మెటీరియల్. ఓకే, సో ఈ ఆల్ డీటెయిల్స్ మనం తీసుకున్న తర్వాత బేసిక్ డేటా. ఓకే, ఒక్క నిమిషం, ఇది ఎక్స్ట్రా వచ్చింది మనకి, మళ్ళీ చూపిస్తాను. MM01 బేసిక్ డేటా టు పర్చేసింగ్. ఈ పర్చేసింగ్ కన్ఫర్మ్గా ఉండాలి దేంట్లో అయినా సరే. మెటీరియల్ గ్రూప్ నాన్ డెట్ గ్రాస్. ఓకే, సో ఆ తర్వాత ఎంటర్ కొట్టండి. పర్చేసింగ్ గ్రూప్ తీసుకోండి. ఓకే, ఎంటర్ కొట్టండి. ఎంఆర్పి టైప్ తీసుకోండి. ఓకే, ఎంఆర్పి టైప్ NDNO ప్లానింగ్. ఎంటర్ కొట్టండి, సేవ్ చేయండి. సో అవైలబిలిటీ డేస్ 10 days. చెక్కింగ్ అవైలబిలిటీ చెక్కింగ్, నో చెక్కింగ్ అని చెప్పి తీసుకోండి. ఓకే, సో ఇక్కడితో మనకి UNBW మెటీరియల్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇది క్రియేట్ చేస్తే వాల్యుయేషన్ క్లాస్లో అవి ఏమి ఉండవు. ఓకే, సో మీరు ఏం క్రియేట్ చేస్తున్నారు? UNBW మెటీరియల్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, UNBW మెటీరియల్ అంటే సో చార్జరు, ఇలాంటి బేసిక్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, సో ఇలాంటివి అనమాట. సో ఈ మెటీరియల్తో మీరు POని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో POని క్రియేట్ చేసుకోవాలి మెటీరియల్తో. POని క్రియేట్ చేసుకోవాలంటే ME21Lలోకి వెళ్ళి ఓకే సప్లయర్ తీసుకోవాలి. సో మన కంపెనీ కోడ్ CHA3 సప్లయర్ని తీసుకుంటున్నాను.
సో పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటిదండి మన పర్చేజ్ ఆర్గనైజేషన్? CH1 CH2 CP1 ఏంటిది? ఎవరు మాట్లాడరు ఏంటి? కంపెనీ కోడ్ ఏమి ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటి ఎవరు చెప్తారు? CP1. ఓకే CP1. ఓకే ఇక్కడ మెటీరియల్ వచ్చేటప్పటికి UNBW మెటీరియల్ తీసుకునేటప్పుడు ఇది ఎక్స్పెండిచర్ ఉంది కదా, కాస్ట్ సెంటర్ తీసుకోవాలి. ఓకే అకౌంట్ అసైన్మెంట్ కాస్ట్ సెంటర్ మెటీరియల్ తీసుకోవాలి. సో ఏదైతే మెటీరియల్ ఉందో ఈ మెటీరియల్ తీసుకోవాలి. 2052 PO క్వాంటిటీ. సో ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మొత్తం కలిపి ఎన్ని క్వాంటిటీస్ ఆర్డర్ చేస్తున్నారు? ఒక 50 క్వాంటిటీ అనుకోండి. సో ఈచ్ ఒక్కొక్క క్వాంటిటీ ఈచ్ డెలివరీ డేట్. ఓకే సో డెలివరీ డేట్. నెట్ ప్రైస్. సో నెట్ ప్రైస్ ఒకటి 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు. సో మెటీరియల్ గ్రూప్ ఆటోమేటిక్గా వచ్చింది ప్లాంట్ CHY, స్టోరేజ్ లొకేషన్ CHY. ఓకే సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే ఇక్కడ నెట్ ప్రైస్ సంబంధించి చిన్న ప్రాబ్లం ఉంది కదా దాంట్లో. ఓకే సో ఇక్కడ మాన్యువల్ కండిషన్ ఒకటి తీసుకోండి, BBXX అని 100 రూపీస్ ఇవ్వండి. ఓకే ఇక్కడ GL అకౌంట్ UNBW మెటీరియల్కి GL అకౌంట్ సెపరేట్గా UNBW అని చెప్పి చార్జర్ అని చెప్పి క్రియేట్ చేసుకోవాలి జనరల్గా అయితే. ఓకే మీరు డైరెక్ట్గా ఓకే ఇక్కడ మనకి UNBW మెటీరియల్ స్టేషనరీ ఉంది. ఓకే సో ఇలాంటిది మనకి ఒకటి క్రియేట్ చేసుకోవాలి బ్యాక్ ఎండ్లో. GL ఒకటి క్రియేట్ చేసుకోవాలి. FS00లోకి వెళ్ళి సో ఇందులో మీ కంపెనీ కూడా తీసుకొని CH83 అని చెప్పి ఓకే స్టేషనరీని కాపీ చేసుకోండి. 7:30 కూర్చోండి. సో ఇక్కడ UNBW అని చెప్పి తీసుకున్నాను. ఓకే సో మీకు గుర్తుగా ఉండిపోతుంది. సో ఇది తీసుకున్న తర్వాత మీరు GL అకౌంట్ తీసుకొని ఓకే అకౌంట్ అసైన్మెంట్స్ అనమాట, ఇవన్నీ అకౌంట్ అసైన్మెంట్స్ అంటారు. కాస్ట్ సెంటర్ తీసుకోండి. కాస్ట్ స్టక్ అయింది, ఎందుకు స్టక్ అయింది? స్టక్ అయిందండి స్క్రీన్. సో ఇప్పుడు వచ్చింది. సో దీనికి కాస్ట్ సెంటర్ మనకి తీసుకున్నాము, కాస్ట్ సెంటర్ ద్వారా బుకింగ్ చేస్తాము. ఇది UNBW మెటీరియల్. ఓకే ఎంటర్ కొట్టి ఇక్కడ చూస్తే మనకి డిఫైన్ కాస్ట్ ఎలిమెంట్ అంటే ఏదైతే ఇక్కడ మనం ఈ 400 ఉంది చూసారా, కాస్ట్ సెంటర్ ఇస్తున్నాము అంటే కాస్ట్ ఎలిమెంట్ కింద క్రియేట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే. ఓకే సో దీన్ని ఎడిట్ చేసుకొని నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ కాకుండా ఇది ప్రైమరీ కాస్ట్ కింద తీసుకొని ఓకే సో అలాగే ఇక్కడ దీనికి కేటగిరీ ఇవ్వాలి ఎప్పుడైనా సరే. లాస్ట్ టైం తీసుకున్నాక స్టేషనరీ కూడా ఇట్లా ఇది ఇచ్చిన తర్వాత సో మీరు ఇక్కడికి రండి, ఎంటర్ కొట్టండి. ఓకే సో ఎంటర్ కొట్టిన తర్వాత ప్రింట్ తీసుకోవాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే సో UNBW మెటీరియల్ 5000 అనమాట. ఓకే సో దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఏదో ఫాల్టీ అంటే ఎర్రర్ మెసేజ్ ఉందంటున్నాడు, చూద్దాం. సో ఎర్రర్ మెసేజ్ ఏంటి? డెలివరీ కాస్ట్ అకౌంట్ డిఫైన్ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ అంటే ఇష్యూ సాల్వ్ కాలేదంట, మళ్ళీ ఫస్ట్ చేయండి. ఓకే MEN 21లోకి వెళ్ళి సో మళ్ళీ సప్లయర్ పర్చేజ్ ఆర్గనైజేషన్ తీసుకొని పర్చేజింగ్ గ్రూప్ తీసుకొని కంపెనీ కోడ్ తీసుకొని మెటీరియల్ తీసుకొని సో ఇక్కడ K అని చెప్పి తీసుకొని PO క్వాంటిటీ తీసుకొని ఆర్డర్ యూనిట్ తీసుకొని డెలివరీ డేట్ తీసుకోండి. సో నెట్ ప్రైస్ 100 అని చెప్పి తీసుకొని కరెన్సీ. ఓకే తర్వాత మెటీరియల్ గ్రూప్ అండ్ ప్లాంట్ అండ్ స్టోరేజ్ లొకేషన్. ఓకే సో ఆ తర్వాత హెడర్ డేటాలో వచ్చేసి కండిషన్స్. ఓకే PBXX. సో ఇక్కడ ఇది కొంచెం ఎడిట్ అవ్వట్లేదు, ఇక్కడ చూడండి. ఇప్పుడు
సో ఇది ఇచ్చిన తర్వాత సో జిఎల్ అకౌంట్ ఇమ్మంటుంది. జిఎల్ అకౌంట్ ఇందాక జిఎల్, కాస్ట్ సెంటర్ ఇందాక ఇచ్చిన కాస్ట్ సెంటర్. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేస్తే మీకు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అయిపోయింది. సో యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్తో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ని యూఎన్బి మెటీరియల్తో క్రియేట్ చేసేస్తాం. తర్వాత మనం సో గూడ్స్ రిసీవ్ చేసుకోవాలి. గూడ్స్ రిసీవ్ చేసేటప్పుడు మనకి సో అకౌంటింగ్ డాక్యుమెంట్ కూడా మనకి హిట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఏమైతే నువ్వు పర్చేజ్ ఆర్డర్ చేస్తావో అదే పర్చేజ్ ఆర్డర్తో సో నువ్వు గూడ్స్ రిసీట్ కూడా చేసుకోండి. సో ఈ పిఓ నెంబర్ తీసుకొని సో మీకు చేసుకోండి. ఎస్ఏపిలో మీకు అంతా మెటీరియల్ మాస్టర్ మెటీరియల్ ఎంఎం కోర్స్ మొత్తం అంతా కూడా పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీట్, ఇన్వాయిస్ మీద తిరుగుతుంది స్టోరీ అంతా. ఏది చేసినా ఫైనల్ ఎక్కడికే వస్తాం. డెలివరీ నోట్ ఒకటి ఇవ్వండి, ఇచ్చి చెక్ చేయండి. సో చెక్ చేసిన తర్వాత పోస్ట్ చేయండి. సో పోస్ట్ చేస్తే మనకి మెటీరియల్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ అయింది. సో మనం MB51లోకి వెళ్ళి చూడొచ్చు. ఇది మెటీరియల్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ ఇన్ఫో, FI డాక్యుమెంట్, అకౌంటింగ్ డాక్యుమెంట్. సో UNBW మెటీరియల్ టు GRIR. ఓకే, సో ఎంట్రీ ఇది డబ్ల్యూ డాక్యుమెంట్. డబ్ల్యూ అంటే ఏంటి? గూడ్స్ రిసిట్ అని. ఓకేనా? సో తర్వాత మీరు ఇన్వాయిస్ కూడా చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోద్ది. ఓకే, సో ఇన్వాయిస్ చేయక ముందు మనం ఒకటి చిన్న పని చేయాలి. గూడ్స్ రిసిట్ తర్వాత గూడ్స్ ఇష్యూ చేయాలి. ఎవరికి గూడ్స్ ఇష్యూ చేయాలి? కస్టమర్కి గూడ్స్ ఇష్యూ చేయాలి. ఓకే, సో గూడ్స్ ఇష్యూ చేసేటప్పుడు సో మనకి ఇప్పుడు ఏమైతే ఎంతైతే నువ్వు క్వాంటిటీ రిసీవ్ చేసుకున్నావో సో అంత క్వాంటిటీ నువ్వు సో అందులో నుంచి ఎంత క్వాంటిటీ గూడ్స్ ఇష్యూ చేస్తావు. ఇప్పుడు 200 క్వాంటిటీ రిసీవ్ చేసుకున్నావు అనుకోండి, ఎంత క్వాంటిటీ గూడ్స్ ఇష్యూ చేస్తావు? 100, 15, ఫుల్ అమౌంటా? సో ఫుల్ క్వాంటిటీనా అనేది మనం మెన్షన్ చేసుకోవాలి మరి. సో గూడ్స్ ఇష్యూ చేసేటప్పుడు ఓకే, సో గూడ్స్ ఇష్యూ చేసేటప్పుడు బేసిక్గా మీరు చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ మనకి గూడ్స్ ఇష్యూ అంటే మనకి 201 మెటీరియల్ తీసుకుంటాం ఒకసారి. ఇది మనకి జనరల్గా మీరు MMBEలోకి వెళ్ళి స్టాక్ చెక్ చేసుకోవచ్చు, అంటే మన దగ్గర ఎంత స్టాక్ వచ్చేసింది అనేది. ఓకే, సో మన దగ్గర 50 క్వాంటిటీ ఉంది స్టాక్. ఓకే, సో ఈ మెటీరియల్ స్టాక్ వచ్చేటప్పుడు UNBW 50 స్టాక్ ఉంది. ఓకే, 50 స్టాక్కి మనం సో ఎంత క్వాంటిటీ ఇచ్చుకోవచ్చు. సో మళ్ళీ నేను మీగోలోకి వెళ్ళి గూడ్స్ ఇష్యూ చేస్తాను అనమాట. సో గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు ఇక్కడ గూడ్స్ రిసిట్ కాకుండా గూడ్స్ ఇష్యూ అని చెప్పి తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ సో మెటీరియల్ డాక్యుమెంట్ అదర్స్ అని ఉంది. సో అదర్స్ అని చెప్పి తీసుకొని 201. సో గూడ్స్ ఇష్యూకి ఏంటంటే 201 మూమెంట్ టైప్ అనమాట. ఓకే, సో ఇక్కడ మెటీరియల్ తీసుకోండి. సో మీ మెటీరియల్ ఏంటి? 2052. ఓకే, సో 2052 మెటీరియల్ తీసుకోండి. ఓకే, సో క్వాంటిటీ ఎంత? మొత్తం 50 క్వాంటిటీ, ఒక 25 క్వాంటిటీ మనం ఇష్యూ చేస్తున్నాం. ఆర్డర్ చేస్తున్నారు 50, ముందుగా అడ్వాన్స్గా ఆర్డర్ చేసుకున్నాం. వేర్ ప్లాంట్ ఏంటి? సో అలాగే ఏ స్టోరేజ్ లొకేషన్. ఓకే, సో అకౌంట్ అసైన్మెంట్స్ అడిగాడు. సో ఇది అడిగితే ఇద్దాం, లేకపోతే జస్ట్ యూ కెన్ ఇగ్నోర్. ఓకే, సో ఇది ఇచ్చేసిన తర్వాత చెక్ చేయండి. కాస్ట్ సెంటర్ ఇవ్వమంటుంది కాబట్టి కాస్ట్ సెంటర్ ఇచ్చేద్దాం. ఓకే, సో కాస్ట్ సెంటర్ ఇచ్చేసాం. చెక్ చేయండి. సో చెక్ చేసిన తర్వాత పోస్ట్ చేస్తే పోస్ట్ అయిపోయింది, కానీ దీనికి ఎటువంటి అకౌంటింగ్ డాక్యుమెంట్ హిట్ అవ్వదండి. ఓకే, దీనికి ఎటువంటి అకౌంటింగ్ డాక్యుమెంట్ మీకు హిట్ అవ్వదు. ఓకే, సో దీనికి సో ఇది ఇందాకడది అనుకుంటా, FI డాక్యుమెంట్ ఇందాకడది. దీనికి ఎటువంటి డాక్యుమెంట్ హిట్ అవ్వదు, మీరు డైరెక్ట్గా ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలో ఏమేమి జరిగింది ఏంటనేది. ఓకే, గూడ్స్ రిసిట్, గూడ్స్ ఇష్యూ. సో మనకి గూడ్స్ ఇష్యూ కూడా అయిపోయింది జనరల్గా అయితే. ఒక నిమిషం, ME20 గూడ్స్ ఇష్యూ కూడా చేసాం కదా, ఒకసారి మళ్ళీ చేద్దాం. సో మళ్ళీ సమ్ క్వాంటిటీ మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ ఉందో స్టాక్ దగ్గర ఫస్ట్. ఓకే, 25 క్వాంటిటీ ఉంది. 25 క్వాంటిటీ గూడ్స్ ఇష్యూ చేసాం. 50కి 25 క్వాంటిటీ మాత్రమే ఉంది. ఓకే,
సో ఇప్పుడు మీరు ఇన్వాయిస్ కూడా చేసుకోవచ్చు. అండ్ పర్చేజ్ ఆర్డర్ ఎంత క్రియేట్ చేశారో దానికి మీరు ఇన్వాయిస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇన్వాయిస్ చేసే ముందు 2 ఇంపార్టెంట్ పనులు చేయాలి. OB52కి వెళ్ళాలి. సో మీకు ఇక్కడ OB57కి వెళ్ళాలి ఇన్వాయిస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా. సో దీంట్లోకి వెళ్ళి S4 యూజర్ 87 అని చెప్పి తీసుకొని, ఓకే ఇక్కడ నీ టాలరెన్స్ గ్రూపు. సో ఏంటి మీకు చెప్పుకుంటుంది నా కంపెనీ కోడ్ CHA3. సో అలాగే సో మీది OBBGలోకి వెళ్ళాలి. ఈ 2 సెటప్లు చేయాలి మీరు చేసినప్పుడు, ఎప్పుడు చేసినా సరే గుర్తుపెట్టుకోండి. ఈ 2 సెటప్స్ చేయకుండా మీరు డైరెక్ట్గా చేయడానికి వీలు. ఇప్పుడు మీరు చేసుకోండి చక్కగా. సో ఇన్వాయిస్ సో క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఇన్పుట్ టెక్స్ట్. ఓకే, సో ఇక్కడ నీ PO నెంబర్ ఇచ్చేస్తే ఏ PO అయితే నువ్వు జనరేట్ చేసావో ఆ PO నెంబర్. ఓకే, సో ఇక్కడ PO నెంబర్ ఇచ్చేసి క్లిక్ చేయి అడాప్ట్. ఓకే, PO వాల్యూ డైరెక్ట్గా మనకి ఇక్కడ ఇన్వాయిస్ అనమాట. సో ఈ 50 దానికి వెండర్ దగ్గర నుంచి మనం డబ్బులు కట్టాలి. సో ఈ అమౌంట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి, ఓకే స్టిల్ ఎర్రర్ చూపిస్తుంది. ఇది ఎర్రర్ ఏంటి, బిజినెస్ ప్లేస్ ఇవ్వమంటున్నాడు. అలాగే 401కి రిలవెంట్ ట్యాక్స్ కోడ్ ఇవ్వమంటున్నాడు. ఓకే, సో ఇక్కడ బిజినెస్ ప్లేస్ తీసుకో, అలాగే సెషన్ కోడ్ తీసుకో. ఓకే, సో ఇక్కడ మనకి 420006కి మనకి FS00. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి మీరు దీనికి ఏం తీసుకోవాలంటే ట్యాక్స్ ఐటమ్ కేటగిరీ తీసుకోవాలి. ట్యాక్స్ అడుగుతుంది కాబట్టి సో సేవ్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మనకి సో సిమ్యులేట్ చేయండి. ఓకే, సో సిమ్యులేట్ చేస్తే ఎంట్రీ సో పోస్ట్ చేయండి, పోస్ట్ అయిపోతుంది. సో ఇది మనకి కాన్సెప్ట్ అన్నమాట, UNBW కాన్సెప్ట్. సో ME23 అనికి వెళ్ళండి. 23 అనికి వెళ్ళి మన పర్చేజ్ ఆర్డర్ ఎంత అండ్ మనకి ఇన్వాయిస్ ఎంత అయింది, స్టేటస్ ఏంటో చూద్దాం. స్టేటస్ ఇది గూడ్స్ స్టేటస్ ఇది. ఓకే, సో ఇది మనకి చూపిస్తుంది. సో ఇది మనకి కాన్సెప్ట్. ఒకవేళ మీరు మళ్ళీ గూడ్స్ ఇష్యూ చేయాలనుకుంటే సో మీ గోల్లోనే గూడ్స్ ఇష్యూ చేసుకోవచ్చు అనమాట. ఓకే, గూడ్స్ ఇష్యూ చేసి ఇక్కడ మనం ఒకసారి PO నెంబర్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఒకసారి PO నెంబర్తో చేసి ఒకసారి చూద్దాం గూడ్స్ ఇష్యూ అనేది. $200 పెట్టుకోవాలి. సో ఇది అయ్యేదట్లేదు. మొమెంట్ 201 నాట్ కంటైన్ ఎనీ స్టాకబుల్ ఐటమ్స్. ఓకే, ఇందాక చేసింది మనకి కరెక్ట్. సో ఇది కాన్సెప్ట్ అండి. ఓకే, సో ఇంకా మన స్టాక్ మన దగ్గర ఎంత ఉంది, MMB స్టాక్ మన దగ్గర. ఓకే, ఇంకా 25 స్టాక్ ఉంది. ఓకే, 25 కూడా మనకు కావాలనుకుంటే రెస్పెక్టివ్ వెండర్స్ మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్ అండి. ఓకే, ఇది మనకి ఓవరాల్గా కాన్సెప్ట్ అనమాట. సో పర్చేజ్ ఆర్డర్ 1000. ఓకే, PO మనం సో మనకి PO క్రియేట్ చేసే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ సంబంధించి గూడ్స్ రిసీవ్ చేసుకున్నది కూడా. ఒకవేళ మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఆర్డర్ 50 క్వాంటిటీ నేను ఆర్డర్ చేశాను. సో 50 క్వాంటిటీ రిసీవ్ చేసుకున్నాను. ఎంత అయితే రిసీవ్ చేసుకున్నానో అంతే పేమెంట్ చేయాలి, అవునా కదా. సో కాబట్టి ఇన్వాయిస్ కూడా అంతే అవుతుంది. సో ఇక్కడ నేను పర్చేజ్ ఆర్డర్ ఉంది. సో ప్రాసెస్లోకి వెళ్తే మనకి ఇక్కడ సో పర్చేజ్ ఆర్డర్ వాల్యూ ఎంత, 50 క్వాంటిటీ. ఓకే, గూడ్స్ రిసీవ్ చేసుకుంది ఎంత మనం. సో ఎక్స్టర్నల్ వెండర్ దగ్గర నుంచి గూడ్స్ రిసీవ్ చేసుకుంది 50 క్వాంటిటీ. ఓకే, గూడ్స్ ఇష్యూ చేసింది ఎంత, 25 క్వాంటిటీ. ఓకే, మన దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఇంకా 25 ఉంది. ఓకే, సో మరి ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాల్సింది ఎంత అంటే 25 కాదు 50K, ఎందుకంటే ఎంత అయితే రిసీవ్ చేసుకున్నావో అంతకి. సో దీనికి ఇన్వాయిస్ చేస్తే పేమెంట్ చేయాల్సింది
ఈ 50 క్వాంటిటీకి ఎంత అయితే అమౌంట్ అయితే అంత పేమెంట్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? సో ఇంక 25 క్వాంటిటీ స్టాక్ ఉంటుంది. స్టాక్ 25 క్వాంటిటీ ఉంటుంది. ఓకే, మళ్ళీ నువ్వు గూడ్స్ ఇష్యూ వాడి చేయాలనుకుంటే స్టాక్ మళ్ళీ ఇష్యూ చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ ఇందాకలాగా 201 మూమెంట్ టైప్ వేసుకోవాలి. ఓకే, ఇది కాన్సెప్ట్, యుఎన్బిడబ్ల్యూ కాన్సెప్ట్ ఇదే. ఓకేనా? థ్యాంక్ యూ.